హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై విజిలెన్స్ సంచలన నివేదిక బయటపెట్టింది. ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్ పై హెచ్సీఏ ఒత్తిడి చేసినట్లు నిర్ధారించింది. హెచ్సీఏ అక్రమాలపై చేసిన విచారణకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించింది. టిక్కెట్ల కోసం హెచ్సీఏ ప్రెసిడెంట్ ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేసినట్టు తెలిపింది. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ మ్యాచ్లకు సంబంధించి 10% టికెట్లను ఫ్రాంచైజీ ఫ్రీగా ఇచ్చింది. అయినా అదనంగా మరో 10% టికెట్లు కావాలని యాజమాన్యంపై హెచ్సీఏ సెక్రటరీ ఒత్తిడి తీసుకురావడంతో వివాదం మొదలైంది. మ్యాచ్ల సందర్భంగా 10% టికెట్లు ఇస్తున్నందున అదనంగా మరో 10% టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని హెచ్సీఏకు సన్ రైజర్స్ యాజమాన్యం తేల్చెప్పింది. అయితే ఓపెన్ మార్కెట్లో టికెట్లు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. హెచ్సీఏ ద్వారా రిక్వెస్ట్ పెట్టడంతో టికెట్లు ఇచ్చేందుకు సన్ రైజర్స్ ఒప్పుకుంది. అయినా వ్యక్తిగతంగా తనకు మరో 10% టికెట్లు కావాలని ఎస్ఆర్హెచ్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది సన్ రైజర్స్ యాజమాన్యం. వ్యక్తిగతంగా టికెట్లు ఇవ్వలేదనే కారణంతో పలు మ్యాచ్ల సందర్భంగా జగన్మోహన్ ఇబ్బందులకు గురి చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు హెచ్సీఏ సిబ్బంది తాళాలు వేశారు. ఈ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. వెంటనే దీనిపై విచారణకు విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ జరిపిన విజిలెన్స్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. హెచ్సీఏపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన విచారణపై విజిలెన్స్ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో జరిగిన సమస్య కూడా పూర్తి స్థాయి నివేదికనిచ్చింది. హెచ్సీఏ సెక్రటరీతో పాటు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి సంబంధించి ఒత్తిడి తెచ్చారు. టికెట్ల విషయంలో కూడా ఇటు ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి అదేవిధంగా హెచ్సీఏకి సంబంధించి కూడా కొంత అవాంతరాలు ఏర్పడిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ చేయాలంటూ కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యాన్ని కూడా విజిలెన్స్ గడిచిన కొద్ది రోజులుగా దీనికి సంబంధించి కూడా లోతైన దర్యాప్తు చేసింది. దీనికి సంబంధించి కూడా ఇటు హెచ్సీఏ సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఇటు ఎస్ఆర్హెచ్ సంబంధించిన వారి ఫ్రాంచైజింగ్ మీద కూడా ఆ టికెట్ల విషయంలో ఒత్తిడి తీసుకొచ్చారు. వారు ఇచ్చిన 10% టికెట్లు కాకుండా అదనంగా మరొక 10% టికెట్లు కావాలంటూ కూడా ఇటు హెచ్సీఏ ఒత్తిడి తెచ్చినట్టు కూడా వారు చేసిన ఆరోపణ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంత లోతైన దర్యాప్తు చేసి విజిలెన్స్ కూడా ఇటు హెచ్సీఏ సంబంధించి కూడా కొంత వారి మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. వీటితో కాకుండా వ్యక్తిగతంగా కూడా మరొక 10% ఇవ్వాలంటూ కూడా తీవ్ర రూపంలో ఒత్తిడి తెచ్చడం అందుకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను కూడా సేకరించి విజిలెన్స్ ప్రభుత్వానికి ఒక ప్రిలిమినరీ సంబంధించిన రిపోర్ట్ కూడా తయారిస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఇటు హెచ్సీఏ సంబంధించి కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా విజిలెన్స్ నివేదిక సంబంధించి కూడా పరిణలోకి తీసుకుంటారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా హెచ్సీఏ సంబంధించి మీద ఫోకస్ పెడుతుందో చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.